గుంటూరు రూరల్ మండలం ఓబుళనాయుడుపాలెం గ్రామానికి చెందిన ఓలేటి పుష్ప, ఆమె భర్త నాగేశ్వరరావు తమ గృహ వివాదంపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. తమ కుటుంబానికి చెందిన M04 సెంట్ల గృహంలో తరతరాలుగా నివాసముంటున్నామని వారు తెలిపారు. అయితే ఇంటి సమీపంలో ఉన్న కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులో దావా వేసి తమ గృహాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు తమపై దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడినట్లు చెప్పారు. కట్టింటే ఆ ఇల్లు ఏమైందంటే వాళ్ళు మేము పడేసుకొని పగిలిపోయింది. పిల్లలు ఉండాలి, పిల్లలు మీద పడుతుంది వచ్చి అది పడేసుకొని కొత్త ఇల్లు కట్టుకున్నాం. కొత్త ఇల్లు కట్టుకుంటే ఆ పక్కింటి ఆయన నెంబర్ మాదని చెప్పి ఇల్లు కట్టుకోవద్దని మమ్మల్ని కోర్టుకు వేసాడు. అయ్యా కోర్టుకు వేసిన తర్వాత సరే అట్టన లాయర్ పెట్టి తిరుగుతున్నాం మేము. అది సరే మళ్ళీ ఏం చెప్పి మళ్ళీ పోలీసు ఇంటికి మళ్ళీ మేమే భయం పుట్టి మమ్మల్ని చంపుతానని చెప్పి బయట మీద వస్తున్నారు. వాళ్ళు చంపేస్తాం, నరికేస్తాం. కెమెరా కూడా ఉంది, అది దాంట్లో వీడియో కాల్ కూడా ఉంది, వీడియో కూడా ఉంది. చంపేద్దామని వస్తున్నారు మేము. అది అందుకని నేను చిన్న కెమెరా పెట్టుకున్నాను. ఇంటి మీద కొడుతున్నారని ఆ కెమెరా పెట్టుకుంటే ఆ కెమెరా కూడా కెమెరా తీరని చెప్పి నా మీద తప్పుడు కేసు పెట్టి మళ్ళీ ఇప్పుడు కేసు పెట్టారు. నేను బాకర్నని చెప్పి నేను అమ్మాయిని ఇచ్చేస్తానని చెప్పి ఆ ఫోన్ ద్వారా కెమెరా ద్వారా కానీ నా మీద కేసు పెట్టారు. ఆయన కొత్తూరు కోటేశ్వరరావు, భాగ్యరాజు, మళ్ళీ కొత్తూరు పద్మ, కొత్తూరు మరిదాసు, కొత్తూరు మళ్ళీ వాణి, కొత్తూరు ఢిల్లీ, కొత్తూరు వాళ్ళందరూ మాకు ఏం ఇంటి పక్క వాళ్ళు. వాళ్ళందరూ ఇంటి పక్క చుట్టాలేం కాదు. మళ్ళీ కొత్తూరు నా ఒలేటి భూషణం 4 సెంట్లు, ఒలేటి భూషణం, మళ్ళీ చిత్తలు ఇస్రాయేలు, వీళ్ళందరూ పెట్టారు మా మీద. మా నాన్న పేరు జరిపోతు పోతురాజు పేరు ఉందండి. ఆ పేరు ప్రకారంగా మమ్మల్ని మధ్యలో ఉండకుండా చేయాలని మమ్మల్ని చేస్తున్నారయ్యా. మేము 1 సంవత్సరానికి అమ్మ నాన్నలు ముత్తాతలు అందరూ ఉన్నారయ్యా. దాంట్లో అన్ని పనులు అన్ని సంవత్సరాలు ఎంతమంది చచ్చిపోయారు, అన్నీ అయిపోయినాయి. ఇందులో మీళ్ళు కట్టుకుంటే పడిపోతుంది, ఇల్లు పడిపోతుందని చెప్పి మేము మళ్ళీ ఎక్కడ మేము ఏం పెట్టుకోవాలి. అది కూడా ఇంటి పత్రాలు కూడా ఉన్నాయ్యా, ఇంటి కాజాలు కూడా ఉన్నాయ్యా. కాజాలు కూడా తెచ్చుకున్నాను నేను. అన్ని చూపిస్తా.